మనం చాలా మందిలో ఈ ప్రాబ్లమ్ని చూస్తూ ఉంటాం, బ్రెయిన్లో వాటర్ పట్టడము. అసలు బ్రెయిన్లో వాటర్ ఎందుకు పడుతుంది తెలుసుకోవాలంటే వీడియోని ఎండ్ వరకు వాచ్ చేసేయండి. ఇలా బ్రెయిన్లో వాటర్ పట్టడాన్ని మెడికల్గా హైడ్రోసెఫాలస్ అని పిలుస్తారు. ఎందుకు వాటర్ పడుతుంది అంటే బ్రెయిన్లో సెరెబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అంటే సిఎస్ఎఫ్ అనే లిక్విడ్ ఉంటుంది. ఇది నార్మల్గా సర్క్యులేట్ అయ్యి బ్యాలెన్స్లో ఉంటుంది. కానీ కొన్ని సిచ్యుయేషన్స్లో ఈ ఫ్లూయిడ్ ఎక్కువ అయితే ప్రాబ్లం అనేది వస్తుంది. మెయిన్ రీజన్స్ ఏంటంటే బ్లాక్ అవ్వటం అంటే అబ్స్ట్రక్షన్. బ్రెయిన్లో సిఎస్ఎఫ్లో బ్లాక్ అయితే వాటర్ అక్యూములేట్ అవుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్కి ట్యూమర్, సిస్ట్ లాంటివి. ఇంకా ఇన్ఫెక్షన్స్, బ్రెయిన్ ఇన్ఫెక్షన్స్ అంటే లైక్ మెనింజిటిస్ వల్ల ఫ్లూయిడ్ ఫ్లో డిస్టర్బ్ అవుతుంది. ఇంకా బర్త్ ఎఫెక్ట్స్ అంటే పుట్టినప్పుడే ఉంటుంది ఎఫెక్ట్ అట్లాంటివి. అంటే కొంతమంది బేబీస్కి బ్రెయిన్ స్ట్రక్చర్ ప్రాపర్గా డెవలప్ కాకపోవటము. ఇంకా హెడ్ ఇంజూరీ, యాక్సిడెంట్స్ వల్ల బ్రెయిన్ డ్యామేజ్ అయితే ఫ్లూయిడ్ బిల్డప్ అవుతుందన్నమాట. ఇంకోటి బ్లీడింగ్ ఇన్ బ్రెయిన్లో బ్లడ్ లీక్ అయ్యి సిఎస్ఎఫ్ ఫ్లో డిస్టర్బ్ అవుతుంది. ఇంకోటి అబ్సర్ప్షన్ ప్రాబ్లం, బాడీ సిఎస్ఎఫ్ని ప్రాపర్లీ అబ్సర్బ్స్ చేయకపోతే ఇట్లా జరుగుతుంది. సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయంటే సివియర్ హెడేక్ వస్తుంది, వామిటింగ్స్ వస్తూ ఉంటాయి, విజన్ బ్లర్ ఉంటుంది, బ్యాలెన్స్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఇంకా స్మాల్ కిడ్స్ లాంటి స్మాల్ బేబీస్లో అయితే హెడ్ సైజు పెరిగిపోతూ ఉంటుంది. ట్రీట్మెంట్స్ ఏంటంటే మెడిసిన్స్ సమ్టైమ్స్ హెల్ప్ అవ్వచ్చు, అంటే టెంపరీగా హెల్ప్ చేస్తాయి. మోస్ట్లీ సర్జరీ అనేది అవసరం అవుతుంది. షంట్ సర్జరీ అంటే ఎక్స్ట్రా ఫ్లూయిడ్ని డ్రైన్ చేయడానికి ఈ సర్జరీని యూజ్ చేస్తారు. ఇంకా మెయిన్ థింగ్ ఇంపార్టెంట్ అంటే ఇది సీరియస్ కండిషన్ కాబట్టి సిమ్టమ్స్ మీకు కనిపిస్తే ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేయడం అనేది బెటర్.